హాయ్ గైస్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి ముఖ్యంగా రీసెంట్గా ఒక వీడియో చేస్తున్నాం మేము. అంటే హైకోర్టు నోటిఫికేషన్ రద్దు చేస్తుందని చెప్పి అయితే చాలామంది అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా చేయకముందు ఎందుకు చేస్తున్నారు సార్ అని చెప్పి. అంటే నేను అలా చేయడానికి ముఖ్య ఉద్దేశం అంది, కేవలం చాలామంది అభ్యర్థులు ఈ విధంగా అంటున్నారు. అదేవిధంగా రీసెంట్గా కొన్ని నోటిఫికేషన్స్ అనేటటువంటివి కూడా రద్దు కాదు, ముఖ్యంగా ఆ యొక్క ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ డేట్ని ఎక్స్టెండ్ చేశారు. ఓకేనా, అంటే పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఎగ్జామ్ డేట్. ఓకే, అలా చేయడం వల్ల కొంతమంది అభ్యర్థులు వచ్చేసి తెలియజేస్తున్నారు కదా అని చెప్పి నేను అలా పెట్టడం జరిగింది. మళ్ళీ తీసేసానండి, సారీ గాయస్. ఓకే రైట్, నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేసి దానికి సంబంధించి నేను వచ్చేసి ముఖ్యంగా చాలామంది అభ్యర్థులు వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు వీడియో చేయాలని చెప్పి విధంగా కూడా తెలియజేస్తున్నారండి. ముఖ్యంగా ప్రతి ఒక్క ఏహెచ్ఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా వాల్యుబుల్ అవుతుందండి. ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా కోర్టు కేసు అనే దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే అసలు ఎందుకు కోర్టు కేసు వేశారు దానికి సంబంధించి ఒక్కసారి నేను మీకు ఒక 2 seconds తెలియజేస్తాను, చూడండి. ఇంతకుముందు రీసెంట్గా వీడియోలో నేనైతే ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫార్మాట్ అని నేను మీకు చూపించాను. ఇప్పుడు ఈ వీడియోలో తెలుగులో ఉన్న ఫార్మాట్ చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పర్సన్స్ అయితే వేస్తున్నారు. ఓకే, అయితే ముఖ్యంగా ఏం వేస్తున్నారో దానికి సంబంధించి మనం చూసుకుందాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ఓకే కింద పిటిషన్ దానిలో దాఖలు చేసే అఫిడవిట్లో పేర్కొన్న పరిస్థితుల్లో హైకోర్టు రిట్ ఆర్డర్ లేదా డైరెక్షన్ జారీ చేయడానికి ఇష్టపడవచ్చు. ప్రత్యేకించి మాండమ సెట్ స్వభావం దీనికి సంబంధించి ఈ విధంగా ఉంది. ఓకేనా, అయితే మనం చూసుకున్నట్లయితే సిపిసి యొక్క సెక్షన్ 151 కింద పిటిషన్ దాఖలు చేయబడింది. ఓకే, పిటిషన్కు మద్దతుగా దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్న పరిస్థితుల్లో గ్రామ సచివాలయం జనరల్ మరియు లిమిట్ రిక్రూట్మెంట్ 2023 రిక్రూట్మెంట్ కింద తాత్కాలికంగా నిషేధించబడినటువంటి నోటిఫికేషన్ను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఓకేనా, పశుసంవర్ధక శాఖ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఏపీ పశుసంవర్ధక శాఖ సబార్డినేట్ సర్వీస్ కింద ఈ యొక్క పశుసంవర్ధక సహాయకుని పోస్ట్ ఏపీ స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996లోని రూల్ 22 మరియు 22 సబ్ క్లాస్ ఏకి వ్యతిరేకంగా WP 3156 పెండింగ్లో ఉన్న ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి హైకోర్టు ఫైల్లో పిటిషన్ విచారణకు వస్తుంది. ఓకే, పిటిషన్ మరియు దానికి మద్దతుగా దాఖలు చేసిన అఫిడవిట్ను పరిశీలించి పిటిషనర్ల తరపు న్యాయవాది శ్రీ జడ శ్రావణ్ కుమార్ మరియు సేవల కోసం జీపీ తరపున హాజరై న్యాయవాది శ్రీమతి కోటా కృష్ణ దీప్తి వాదనలు విన్న తర్వాత నేను కోసం ప్రతివాదనలు కోర్టు ఈ విధంగా చేసింది అని చెప్పి ఈ విధంగా పిటిషన్ అయితే వేస్తున్నారండి. ఓకేనా, దానికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా రేపు హియరింగ్ అయితే ఉంది 20th డిసెంబర్ సంబంధించి. హియరింగ్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా గాయస్, ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేస్తూ ఉండండి. ఫైనల్ జడ్జిమెంట్ అనేటటువంటిది హైకోర్టు ద్వారా ఎప్పుడైతే రాదో అప్పటి వరకు మనము డిసిషన్ తీసుకోలేము. చదవాలా వద్దా, ఈ యొక్క చదివేటటువంటి ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలా వద్దా అనే దానికి సంబంధించి. ఓకేనా, నేనైతే మీకు సజెషన్ ఇచ్చేది ఏంటంటే చదువుతూ ఉండండి. కోర్టు యొక్క తీర్పు ఏదైతే వస్తుందో దాన్ని బట్టి మన యొక్క ఆలోచన అయితే మనం మార్చుకుందాము. ఓకేనా గాయస్, కాబట్టి ఇదే విధంగా అభ్యర్థులు చేసి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండమని చెప్పి నేనైతే ఆశిస్తూ. ఓకే, అదేవిధంగా రేపు కోర్టు కేసు సంబంధించి హియరింగ్ అనేది దాదాపు 12 గంటల లోపు కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. లేదా ఒకవేళ కాలేదంటే మళ్ళీ ఈవినింగ్ అయితే అవుతుంది 4 వరకు. ఓకే, అప్పుడైనా మనకి అప్డేట్ ఏదనేది వస్తుంది. ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశారా లేదా నోటిఫికేషన్ హోల్డ్ చేశారా లేదా నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తున్నారా లేదా పిటిషన్ల యొక్క పిటిషన్ ఏదైతే ఉందో ఇది క్యాన్సిల్ చేసేస్తున్నారా, యాజ్ పర్ ద రూల్ పరంగా గవర్నమెంట్ పరంగా నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తున్నారా అనే దానికి సంబంధించి కూడా రేపు మనకి ఈ ఉత్కంఠ అనేది తెర అయితే తెగిపోతుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకోవచ్చండి. రీసెంట్గా చేసిన వీడియో కింద మనకి శివనారాయణ గారు వచ్చేసి కామెంట్ చేయడం జరిగింది. బ్రో, మీరు చెప్పింది నిజమైతే ఐఎమ్ సో హ్యాపీ. వేకెన్సీస్ ఉండి కూడా శ్రీకాకుళం విజయనగరం ఈస్ట్ వెస్ట్ బాగా అన్యాయం చేశారు. ఓన్లీ లేడీస్ అండ్ అనంతపురం కోసం
తీసినట్టు ఉంది నోటిఫికేషను. క్లస్టర్ విధానం అనంతపూర్ అండ్ పక్క డిస్ట్రిక్ట్స్లో అమలు చేయలేదు అనుకుంటా, అందుకే అన్ని వేకెన్సీస్ ఉన్నాయి 4265 అని బాగా అన్యాయం చేశారు. ఇంతకుముందు మా శ్రీధర్ అప్పలరాజు గారు ఏం చెప్పారు, 4765 పోస్టులు అని చెప్పి తెలియజేశారు. కానీ నోటిఫికేషన్ మాత్రం 1986 పోస్టులే ఇచ్చారు. ఈ విధంగా అండ్ ఎలిజిబిలిటీ అందరికీ మ్యాక్సిమం ఇచ్చేశారు. ఇది కూడా బాగా దెబ్బ కొట్టారు. మినిస్టర్ బేస్డ్ ఓల్డ్ వేకెన్సీస్లా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది, చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. ఓకేనా గైస్, మనకి ప్రీవియస్గా నోటిఫికేషన్స్ ఎలా అయితే ఇచ్చారో అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఇచ్చేసి 4265 పోస్టులు ఉన్నప్పటికీ కూడా 1986 పోస్టులు రిలీజ్ చేయడం అని చాలా అన్యాయము. కాబట్టి దయచేసి ఈ పోస్టుల సంఖ్య పెంచి అందరికీ ఇంతకుముందు ఓల్డ్ నోటిఫికేషన్స్ ఓల్డ్ వేకెన్సీ ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అలా ఇస్తే ఖచ్చితంగా చాలామందికి మేలు జరుగుతుందని చెప్పి అభ్యర్థన. ఓకే రైట్ అండి, ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ చూస్తారంటున్నారు, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఓకేనా, నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాలి లేదా రిజర్వేషన్ మార్చాలి, మొత్తం లేడీస్కే ఇచ్చుకున్నారు హరి గారు. ఎస్ అండి, రైట్. శివ గారు కూడా కరెక్ట్ బ్రదర్ అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ మాకు చూసుకున్నట్లయితే డిజిటల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వస్తుందా సార్ అంటున్నారు. వస్తుందండి, నెక్స్ట్ ఇయర్ అంటే జనవరిలోనా లేకపోతే ఆఫ్టర్ ఎలక్షన్ అంటున్నారు. ఖచ్చితంగా ఆఫ్టర్ ఎలక్షన్ అవుతుందండి. ఓకేనా గైస్, ఇక్కడ కొంతమంది మనకు వచ్చేసి లేడీస్కి పోస్టులు ఇవ్వాలని చెప్పి ఉషా కుమారి గారు అయితే తెలియజేస్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ ఇయర్ వొకేషనల్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చేలా చూడండి సార్ అంటున్నారు. వీఆర్ సపోర్టివ్ సార్ అంటున్నారు. ఎస్ అండి, ఖచ్చితంగా మీ అందరికి కూడా సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా త్వరగా మీ సర్టిఫికేట్ మీకు వచ్చేసి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఉంటే మీకు నోటిఫికేషన్ ఈ యొక్క సర్టిఫికేట్స్ ఇచ్చేసి మీకు కూడా అందులో ఎలిజిబిలిటీ ఇవ్వాలి. అదేవిధంగా లేడీస్కి కూడా పోస్టులు పెంచాలి, అంటే పోస్టులు కూడా ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఇవ్వాలా. అదేవిధంగా మన మగవాళ్ళకు కూడా ఖచ్చితంగా మేల్స్ అండ్ ఫీమేల్ ఇద్దరికి వచ్చేసి రేషియో పరంగా ఏదైతే ఉందో అదేవిధంగా పొజిషన్ అయితే ఇవ్వాలని చెప్పి నా యొక్క అభ్యర్థన కూడా నేను కూడా అదేవిధంగా ఫీల్ అవుతున్నాను. ఇవ్వమని చెప్పి నా యొక్క అప్పీల్ కూడా అదే అండి. కాబట్టి ఈ విధంగా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి గైస్. మరిన్ని అప్డేట్స్ రేపు మళ్ళీ మనము ఖచ్చితంగా హైకోర్టు యొక్క ఫైనల్ తీర్పుతో మేము ముందైతే ఉంటాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.